ఓం శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశి వారికి రాజయోగం. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోతోంది. జూలై నెల 3వ వారంలో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. అఖండ రాజయోగం పట్టబోతోంది. ధనుస్సు రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీలో చాలామందికి ఆశను, ధైర్యాన్ని కలిగించే విధంగా ఉండవచ్చు. జూలై నెల 3వ వారంలో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అవకాశాలు లేదా మార్పులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయని జ్యోతిష సాంప్రదాయాలు చెబుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. గత కొన్ని నెలలుగా కూడా మీరు ఎంతో కష్టపడిన ఫలితం ఆలస్యంగా వచ్చిందని అనిపించి ఉండవచ్చు. కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ప్రతి కష్టానికి ఒక ముగింపు అయితే మాత్రం ఉంటుందండి. ఈ కాలంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం, సహనం మీకు బలంగా నిలుస్తాయి. ఈ వారం మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక కొత్త పరిచయం ముఖ్యమైన అవకాశానికి దారితీసే అవకాశం అయితే ఉంటుంది. అది ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ విషయం లేదా చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న శుభవార్తకు సంబంధించినదే కూడా ఉండవచ్చు. అయితే ప్రతి కాల్ కూడా జీవితాన్ని మార్చేస్తుందనేటటువంటి హామీ అయితే కాదు, కానీ వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొన్ని బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించే పరిస్థితి కూడా మీకు ఏర్పడవచ్చు. పదోన్నతి, ప్రశంసలు లేదా కొత్త ప్రాజెక్ట్ వంటి అవకాశాలు కనిపించవచ్చు. మీ పనిని నిజాయితీగా కొనసాగిస్తే మంచి పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ సమయం కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా పెండింగ్లో ఉండే పనులు కూడా పూర్తయ్యే దశగా మారవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల కంటే ప్రణాళికతో ముందుకు వెళ్ళడం లాభదాయకం. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఉపశమనం కనిపించవచ్చు. ఆలస్యమైన బాకీలు రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా ఖర్చులను నియంత్రించే అవకాశం అయితే మీకు ఏర్పడవచ్చు. వచ్చిన డబ్బును తెలివిగా వినియోగిస్తే భవిష్యత్తులో మరింత స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు ఉంటాయి. అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరగవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తాయి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి మంచి పరిచయాలు రావచ్చు. ఇప్పటికీ వివాహితులైతే పరస్పర గౌరవం, ప్రేమ పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలపైన కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. విద్యార్థులకు ఇది ఏకాగ్రత పెంచుకునే సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం మెరుగుపడుతుందండి. ఆరోగ్యం విషయంలో విశ్రాంతి, సరైన ఆహారం, తగినంత నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం. ధనుసు రాశి వారి ప్రధానమైన బలం ఆశావాదం. కష్టాల్లో కూడా అవకాశాన్ని వెతికే స్వభావం మీకు ఉంటుంది. ఇదే గుణం ఈ కాలంలో మీకు ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది. మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎవరి మాటనైనా సరే వెంటనే నమ్మకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిజమైన విజయం తెలివైన నిర్ణయాల వలనే వస్తుంది. ఈ వారంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కొంత సమయాన్ని కేటాయించడం మీకు మానసిక ప్రశాంతతను అందించవచ్చు. పెద్దలకు ఆశీర్వాదం తీసుకోవడం, సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగడం మీలో ధైర్యాన్ని కూడా పెంచుతుంది. ధనుసు రాశి జాతకులకు ఈ కాలం మీకు కొత్త ఆశలు, కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. వాటిని గుర్తించి కృషితో ముందుకు సాగితే మీ లక్ష్యాలు మరింతగా దగ్గరవుతాయి. ఈ ధనుసు రాశి జాతకులకు ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో దక్కబోతోంది. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. గత కొంతకాలంగా కూడా మీరు ఎంత కష్టపడినా అనుకునే ఫలితం రాక నిరాశ చెందుతూ ఉండవచ్చు. కొన్నిసార్లు మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా రాకపోవచ్చు. మీ మంచితనాన్ని కొందరు అర్థం చేసుకోకపోయి కూడా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మీరు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఇప్పుడు అదే పట్టుదల మీకు కొత్త అవకాశాలను అందించే దశకు తీసుకువెళ్తుంది. ఈ కాలంలో మీకు ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక అనుకోని పరిచయం కూడా ముఖ్యమైన మార్పుకు కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, వ్యాపార అవకాశానికి సంబంధించిన చర్చ కూడా కావచ్చు, కుటుంబంలో శుభవార్త కూడా రావచ్చు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాధానం కూడా కావచ్చు. అయితే ప్రతి ఫోన్ కాల్ జీవితాన్ని మార్చేస్తుందని కాదు, వచ్చిన అవకాశాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నారన్నదే ముఖ్యమైన విషయము. ఉద్యోగస్తులకు ఈ వారం కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. మీ పనితీరు ఉన్నతాధికారులు గమనించే అవకాశం ఉంటుంది. మీరు నిశ్శబ్దంగా చేసిన కృషికి ప్రశంసలు దక్కవచ్చు. కొందరికి కొత్త ఉద్యోగం లేదా మంచి ఇంటర్వ్యూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రణాళికతో ముందుకు సాగితే లాభాల అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఉపశమనం కూడా కనిపిస్తుంది. ఆలస్యంగా రావాల్సిన డబ్బు రావడం, అప్పుల ఒత్తిడికి తగ్గడం లేదా
ఆదాయ మార్గాలు పెరగడం వంటి పరిణామాలు కొందరికి కనిపించవచ్చు. వచ్చిన అవకాశాన్ని ఆదాయాన్ని పొదుపు చేయడం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగి సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల యొక్క సలహాలు మీకు మంచి మార్గాలని చూపవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి కొత్త పరిచయాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివాహితులైతే భాగస్వామితో సమయం గడపడం, పరస్పరంగా మాట్లాడుకోవడం బంధాన్ని మరింత బలపరుస్తుంది. విద్యార్థులకు ఈ సమయంలో క్రమశిక్షణతో చదువుపైన దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఐటీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా సరైన ఆహారం, విశ్రాంతి, తగినంత నిద్ర మరియు వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన వంటి అలవాట్లను ఉపయోగించవచ్చు. ధనుస్సు రాశి వారి ప్రధానమైన బలం ఆశావాదం. ఎన్ని కష్టాలు వచ్చినా తిరిగి లేచి నిలబడే స్వభావం మీకు ఉంటుంది. అయితే అదే గుణం ఈ సమయంలో మీకు గొప్ప బలంగా మారుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసంతో పాటుగా వివేకం కూడా ఉండాలి. ఈ వారం మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞతతో స్వీకరించండి. తొందరపాటు నిర్ణయాల కంటే కూడా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మంచి ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం ప్రశాంతతను కూడా అందించవచ్చు. మంచి ఆలోచనలను, పెద్దల యొక్క ఆశీర్వాదం, సానుకూలమైన దృక్పథం మీలో కొత్త ఉత్సాహాన్ని కూడా నింపవచ్చు. మొత్తానికి జూలై నెల 3వ వారం ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలు కనిపించే కాలంగా ఉండవచ్చు. మీ కృషి, సహనం కూడా మీకు ఎంతో ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సరైన నిర్ణయాలు కలిసి వస్తే మీరు అనుకున్న లక్ష్యాలకు మరింతగా దగ్గరవుతారని చెప్పడంలో కూడా మీకు సందేహం అయితే లేదండి. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే నిజాయితీగా, సూటిగా మాట్లాడతారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త విషయాలను నేర్చుకోవడం, ప్రయాణాలు చేయడం ఇష్టం. ఆధ్యాత్మికత, ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎప్పుడు కూడా ముందుంటారు. పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వాటి కోసం కష్టపడుతూ ఉంటారు. సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క బలాలు, నాయకత్వ లక్షణాలు, మంచి నిర్ణయాలు తీసుకుని సామర్థ్యం, తెలివితేటలు, విశ్లేషణ శక్తి, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆశావాదంగా ఉండగలగడం, స్నేహితులకు, కుటుంబానికి కూడా అండగా నిలవడం. వీరి యొక్క బలహీనతలు కొన్నిసార్లు ఎక్కువగా స్పష్టంగా మాట్లాడడం వలన ఇతరులు బాధపడవచ్చు. ఓపిక తక్కువగా ఉండే సందర్భాలు ఉంటాయి. ఒకే పైన ఎక్కువసేపు దృష్టిని నిలపడం కష్టంగా కూడా అనిపించవచ్చు. స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన నియమాలను కూడా ఇష్టపడకపోవచ్చు. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.